చేనేత వృత్తిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. చేనేత వృత్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంతో పాటు నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను ప్రజలు ఎక్కువగా వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై నేత కార్మికులను కేవలం కార్మికులుగా కాకుండా కళాకారులుగా గౌరవించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ మందిరంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా నేత కార్మికులకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే చేనేత కళాకారులకు ప్రతి సంవత్సరం 24,000 ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. నూలు రంగుల కొనుగోలుపై 40% రాయితీ కూడా ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు హాజరు కాకపోవడంపై పలు చేనేత సంఘాల నూతన అధ్యక్షులు, నేతన్నలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన గూడూరు శ్రీనివాస్ అధికారులతో మాట్లాడి ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చేనేత వృత్తిపై వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే వివిధ చేనేత సంఘాలకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు, నేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా సిద్దిపేట కలెక్టరేట్ నుంచి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మేమందరం ముఖ్యమంత్రికి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నేతన్నకు ఆదుకోవాలని, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని, భవిష్యత్తులో చేనేత బడ్జెట్ పెంచుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ చేనేత రుణమాఫీ అయితేనే, చేనేత కార్మికుడు మరణిస్తే ఇన్సూరెన్స్ పథకం 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టడం జరిగింది. ఇవాళ రుణాలకు సంబంధించి ఇవాళ రంగులకు కానీ, ఇవాళ నూలు సబ్సిడీలే కానీ, ఇవాళ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం